అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమంకి అనుకున్నట్టుగా ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి మరి ముందుగా లక్ష్మీ మేడం గారిని ప్లీజ్, ధ్యాన్ జగత్ మాధవ్ మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం, సవితా ఉమా మహేష్, మాధవీలత గారు ఎరగూడ, గంగా మేడం గారు ప్లీజ్ మా స్పెషల్ గెస్ట్గా ఈరోజు భీమవరం నుంచి సవితా మేడం ప్లీజ్ వెల్కమ్, గంగా మేడం, మాధవీలత మేడం. ఈ మహిళా మహిళలందరూ కూడా అందరూ మహిళా శక్తి. చంద్ర మేడం ప్లీజ్. మరి ఈనాటి కార్యక్రమానికి వెళ్దాం. ఇంకా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. మన గ్రేట్ మాస్టర్స్ రాజేష్ పులా గారు, అరుంధతి మేడం గారు వివాహ దినోత్సవం. వారిద్దరికి మొదటగా మరి ఈ 108 మందిలో మొదటగా వారిద్దరికి సత్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. ప్లీజ్ వెల్కమ్ అరుంధతి మేడం అండ్ రాజేష్ పులా గారు. ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం యావత్ ప్రపంచం చేసుకుంటుంది. దాంతోపాటు ఈరోజు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి రోజు చేసుకోవడం అనేది అదృష్టం పెట్టి కొట్టారు కదా కదా. దాంట్లో ఒక 2 ఐటమ్ వేరే వాళ్ళు చేస్తున్నా కానీ ఒప్పుకోలేదు. మొత్తం నేనే పెట్టాలి, మొత్తం నేనే పెట్టాలి. టైం చాలా మంది చేయాలి, 105 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం ఈ ఉమెన్స్ డేని స్పెషల్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మనం భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 60+ వాళ్ళకి సొసైటీలో వర్క్ చేసే వాళ్ళకి సన్మానం చేసుకున్నాం. అలాగే మరి ఈ సంవత్సరం 108 మంది కపుల్స్, భార్యాభర్తలు ఇద్దరూ కూడా అటు ఆధ్యాత్మిక ధర్మాన్ని ఇటు కుటుంబ ధర్మాన్ని సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నారు మన సొసైటీలో. వాళ్ళందరినీ చేసుకున్నారు, సత్కారం చేసుకున్నాం ఈరోజు. ఇందులో భాగంగా రాజేష్ పులా గారు, అరుంధతి గారు సత్కారం అంటే శాలువా కప్పుతారు, దండం పూస్తారు అని కాదండి. ఆ ఇవ్వటానికి మీయటానికి బాధ్యత పెరుగుతుంది. బాధ్యతను పెంచే క్రమమే ఈ సత్కారం. కరెక్ట్ అండి. ఎందుకంటే కింద సంవత్సరం మనం 60 సంవత్సరాలు పైబడిన మాస్టర్లకు సన్మానం చేయాలని చెప్పి అప్పుడప్పుడు సడన్గా నిర్ణయించుకోవడం, దాంట్లో ఎంతోమంది మహిళా మహిళలకు సత్కారం చేయడం అవకాశం నిజంగా ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇంకా భాష గారు అన్నట్టుగా ప్రతి పిరమిడ్లో 72 గంటల మెడిటేషన్, 108 పిరమిడ్లు, తర్వాత 108 రోజులు శాకాహారాలు, ఇవన్నీ కూడా ఆ రోజు నుండి కూడా కంటిన్యూ ప్లాన్ చేయడం. ఈ సత్కారానికి ఇంత వాల్యూ ఉంది. నాకు తెలియదు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం
నేర్చుకొని వచ్చు ఆల్రెడీ స్లోగన్స్ అన్ని రాయించుకొని నేను పాడతాను. చెప్పడం వరకు నేను ఓల్డ్ సిటీ అన్ని ఏరియాలకు నేను వస్తాను. మిగతా చేస్తాను. ఇది ఎన్నో బిందుగా సార్ ఎన్నో 26 సంవత్సరాలు గుడ్ క్లాస్. ఇంకా సంవత్సరం పిల్లలు కాబట్టి చేసుకోవడం జరిగింది. సరే ఈ రోజు ఎవరికి కూడా మా మ్యారేజ్ అని చెప్పకూడదు అనుకున్నాం. అయినా ఈ విధంగా సస్పెండ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యావత్ ప్రపంచము జరుపుకుంటుంది. ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో కార్మిక సంస్థలు ఎన్నో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్తే ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ పాల్గొనేదానికన్నా మన పిఎస్ఎస్ఎంలో ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇవాళ మన అందరినీ కలిపింది ధ్యానం. ఆ ధ్యానాన్ని అందించింది పత్రికారు. ఆ పత్రికారిని కళ్ళ తల్లి సావిత్రిదేవి గారు. ఈ సృష్టికి స్త్రీయే ఆధారం. సృష్టి స్త్రీ. స్త్రీ లేకపోతే జీవం లేదు, గమనం లేదు. ఆ జీవానికి, ఆ గమనానికి, ఆ సృష్టికి ఆధారం స్త్రీ. ఈ సృష్టికి యావత్కి ఒక మహాగురువుని అందించినటువంటి ఆ సావిత్రిదేవి గారికి ఒక్కసారి లేచి నిల్చొని కరతాళతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లీజ్. పిఎస్ఎస్ఎంలో మహిళా మనులే ఎక్కువ. ఏ కార్యక్రమం చేసినా కూడా అంటే స్త్రీలో ఒక బాధ్యతను చూస్తున్నాం. ఏ పనైతే ఒప్పుకుంటామో దాన్ని సంపూర్ణంగా 100% మనస వాచ నమ్మి కర్మన చేస్తుంది. కాబట్టి ఈరోజు పిఎస్ఎస్ఎం మహిళలకి పెద్దపీట వేసి మహిళా ధ్యాన మహాచక్రాలు 2 నిర్వహించుకున్నాం మనం. అంటే అర్థమైపోయింది పత్రికారు మనకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో. ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు పత్రికారు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఏ పురుషుడు ఇవ్వలేదండి. వాళ్ళ ఆడవాళ్ళ మనందరం బయటకు వచ్చి వాళ్ళ ర్యాలీ ద్వారా కావచ్చు, ఛానల్ క్లాసులు కావచ్చు, చెప్పడం కావచ్చు, ఏదైనా సరే మనందరం చేస్తున్నాము అంటే మన వెనక ఆ పురుష శక్తి కంపల్సరీ ఉంటేనే, వాళ్ళు సహకరిస్తేనే మనందరం బయటకు రాగలుగుతున్నాం. ఎన్నో సర్దుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. అలా సర్దుకొని సమర్థించుకొని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ పురుషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మనందరికీ స్వాధ్యాయం ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ధ్యాన జగత్ మ్యాగజైన్. మరి ఆ మ్యాగజైన్ని బరువు బాధ్యతను స్వీకరించి ఇప్పటి వరకు దిగ్విజయంగా ముందుకు వస్తున్నటువంటి కేశవరాజు గారికి సగభాగమైనటువంటి సతీమణి గారు, వాళ్ళిద్దరిని మరి సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ కేశవరాజు గారు, సుభాషిణి గారు.
ఇక్కడ ధ్యాన జగత్తు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అందరికీ ఉన్నాయి. కానీ మరి ఉమెన్స్ డే సందర్భంగా మనకి మనంగా మన చుట్టాలకు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సరే ప్రతి నెల ఒక 10 పుస్తకాలు కొని మన వాళ్ళందరికీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ వివరాలు కానీ కౌంటర్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అందరూ తలా 10 పుస్తకాలు పట్టుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మేడం కేశవరాజు గారి మెసేజ్ ఎప్పుడూ వింటూనే ఉన్నాం. కానీ ఉమెన్స్ డే సందర్భంగా మీ మెసేజ్. గురుకి ప్రియ శిష్యులందరికీ నా నమస్కారాలు. మీరందరూ ప్రియ శిష్యులు కాబట్టి అందరికీ నమస్కారాలు. నాకు ఒక అబ్బాయి బాగా చెప్పాడు, నాకు ఆ అబ్బాయి చాలా నచ్చాడు. ఇక్కడ ర్యాలీ నడుపుతున్న మహిళలకి గొప్పగా చాలా ఆనందం. నేను చేయలేదు కానీ నేను చూసి ఆనందిస్తుంటాను, వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాను. ఇది చేయండి అని వాళ్ళకి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ కేశవరాజు గారు. అలాగే మనకి ఇంకొక సీనియర్ మాస్టర్ మన అందరికీ తెలుసు. ఎన్నో క్లాసుల ద్వారా మరి పత్రిజీకి ఆంతరంగ శిష్యుడిగా ఎంతో మన్ననలు పొందినటువంటి మారం శివప్రసాద్ గారు, ఆయన సతీమణి మారం చంద్రమేడం గారు. మరి చంద్రమేడం గారి వంట అంటే ఎంతో అద్భుతం. ఎప్పుడూ చిరునవ్వుతో మరి అందరికీ ఎంతమంది వచ్చినా కూడా చిరునవ్వుతో ఆత్మీయంగా వడ్డిస్తూ ఉంటారు. మరి ఆ దంపతులను ఈరోజు సత్కరించుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం. మన జాతికి అంకితం చేయటం, దానికోసం కృషి చేయడం అనేది మనందరికీ తెలిసిందే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో దాని గొప్పతనం. మరి ఈ రోజున అటువంటి గొప్ప కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి వారి నుంచి చిన్న సందేశం. డాక్టర్ పత్రిజీ మార్గదర్శకత్వంలో 108 రోజులు శాకాహార ర్యాలీలు, 108 పిపిట్లు, మరి వాటన్నిటిని కూడా మరి ఫామ్లోకి తీసుకొచ్చే మార్గం. అంతేకాకుండా 108 దంపతులకి సన్మానం చేయాలి కూడా. ఈ క్రెడిట్ అంతా కూడా రాజేష్ పుల్లే దంపతులు, లక్ష్మి మేడం, మన పులిపూడి చంద్రశేఖర్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు పెద్దపీట వేయడం అనేది ఎంతో గొప్ప విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పత్రిజీ యొక్క మార్గదర్శకంలో మాత్రమే ఇంట్లో ఉండి అణచిపెట్టబడినటువంటి మహిళా వాళ్ళందరూ బయటకు వచ్చి వారి యొక్క అద్భుతమైనటువంటి సేవలు ఈ ప్రపంచానికి అందించడానికి అవకాశం పత్రిజీ ద్వారా మనందరూ నిర్మించింది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడపడం ఎంతో బాగుంది. నాకు తెలిసి ఎక్కడైనా పెద్ద పిరమిడ్లకు సంబంధించినటువంటి పనులు అవి ఆగిపోతూ ఉన్నటువంటి దశలో అక్కడికి వెళ్ళడం, వాటిని రెడీ చేయడం. ఉదాహరణకి వశిష్ఠ గౌతమి ఆ ల్యాండ్ రైతులు లాగేసుకునేటువంటి సమయంలో 2009, 2010 ఆ సంవత్సరాల్లో నేను అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్గా ఉండి 5 ఎకరాల ల్యాండ్ని వశిష్ఠ గౌతమికి హ్యాండ్ ఓవర్ చేసి రావడం జరిగింది. అలాగే 2013, 2014లో ఓంకారేశ్వర అష్టాదశ శక్తిపీఠం అది మూతపడి ఉంటే పత్రిజీ ఆజ్ఞతో దాన్ని అంతా రెడీ చేసి మళ్ళీ వైడి గుప్తా గారికి అప్పచెప్పి రావడం జరిగింది. నందవరం మరి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పిరమిడ్ కట్టాలి, ల్యాండ్ సేకరించాలి కుదరినప్పుడు మరి నన్ను రమ్మని అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 6 ఎకరాల ల్యాండ్ సేకరణ జరిగింది. అలాగే ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ ఆధునికరణ, సుందరీకరణ పనులు దగ్గర నుంచి చేయించుకునే భాగ్యం నాకు కలిగినందుకు పితామహ పత్రిజీకి మనసా వాచ కర్మ నిర్మితం చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు తోడుగా ఇచ్చినటువంటి మా మిత్రుడు బాలకృష్ణ గారికి ఎన్ని అభినందనలు చెప్పుకుంటారు. ఈ సంవత్సరం
శివరాత్రికి అంతా కూడా మహేశ్వర మహాపిరమిడ్ పార్వతీ పిరమిడ్ మనం పూర్తి చేయాలని అనుకున్నాం. కానీ చాలా జాగ్రత్తగా నిదానంగా చేయవలసిన పనులు కనుక మరి ఏప్రిల్ ఆఖరికంతా ఈ పనులు పూర్తి చేసి పిరమిడ్ ప్రపంచానికి సమర్పించుకుంటామని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ థ్యాంక్ యూ. మేడం మరి పత్రి గారికి మేడం గారు చేసే వంట అంటే ఎంతో ఇష్టం. మరి వారి అనుభవం. అందరికీ నమస్కారం అండి. ఈ ఆధ్యాత్మికమైన ఈ ప్రయాణంలోకి రావడానికి ఈ జన్మకు అవకాశం వచ్చినందుకు నేను ధన్యవాదాలు. ఇంకా మా పత్రికి మొదటి రోజులలోనే మా ఇంటికి వచ్చి నా చేతి వండించుకొని నాది ఇది డ్యూటీ అని చెప్పారు. ఆ టైంలో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటికి భోజనానికే. ఆయన అలా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. 99 నవంబర్ 9 99 నవంబర్ 9 సార్ వస్తానంటే సార్ ఈ రోజు ఎల్లుండి మా అమ్మాయి బర్త్డే, ఆ రోజు రమ్మని చెప్పాను అన్నమాట. అంటే ఒక గురువు వస్తానన్న రోజు కాదు, మేము నచ్చిన రోజు రావాలన్నట్టు చేసాము. అంటే ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఆ రోజులలో దీని గురించి తెలియదు, కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రాజేష్ పులే గారు టీం అంతా కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ మహిళలందరూ ఒక గ్రూపుగా ఇక్కడ మనల్ని మనం ఆనందంగా ప్రజెంట్ చేసుకుంటున్నాం. చూడండి, అది వాళ్ళ యొక్క సంకల్పం చాలా బాగుంది. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, గురువు మార్గంలో మనమందరం ఇంత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం, మన ఒంటింటికి అంకితమైన మన జీవితాలు ఇంత అద్భుతంగా ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలనే అవగాహన కల్పించిన ఆ పరమ గురువుకు మా మేడం గారికి, మా అమ్మగారికి, అందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ గురువు గారి ద్వారా, పత్రి మేడం ద్వారా మనం తెలుసుకున్నాము. అందరినీ అలాగే చూసుకుంటున్నాము. మనం అసలు ఈ సొసైటీలో ఎంత ప్రేమ ఉందంటే అమ్మ నాన్న చుట్టాల ద్వారా మనం అనుభవించలేము ఈ ప్రేమను. అంత అద్భుతంగా ఈ సొసైటీలో మనం అందరం ఆడ మగ అని కాదు, అందరికీ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. పత్రి మేడంకి చెప్పడం ద్వారా మన ఆమెకి అందజేస్తాం. మహిళా దినోత్సవం మన ఎక్కడున్నా ఆమెకి హృదయాన్ని పెట్టుకోవాలి. ఎంత ఆనందంగా ఉందంటే నాకు కాలు సహకరించకపోయినా కానీ ర్యాలీలో పాల్గొనాలి, స్లోగన్స్ చెప్పాలి, ఆనందాన్ని పొందాలి, అందరికి మంచినీళ్ళు కనీసం టోపీలు అవన్నీ ఇవ్వాలి, ఏదో సేవ చేయాలి అని ఆతృతగా ఉంటుంది. తిరగాలి ర్యాలీకి. 16 వరకు ఎంతో అద్భుతంగా ర్యాలీ చేశాను నేను. ఆ ర్యాలీలో ఆనందం ఉన్నంత ఎక్కడ ఉండదు అక్కడ. అంత బాగా ర్యాలీల ద్వారా పొందాను నేను. ఇప్పుడు కూడా చెయ్యాలని నాకు ఆతృతగా ఉంటుంది. టైము ఎక్కువ తీసుకోకూడదు. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి అనగానే మన భీమవరం నుంచి వచ్చారు గంగా మేడం.
ప్లీజ్ వెల్కమ్ మేడం. పత్రి సార్ అంటారు భీమవరంలో 2 సింహాలు ఉన్నాయి, అందులో ఒక సింహం గంగా మేడం. ఆడు ఎలా వచ్చారో ఛానల్లోకి ఒక 2 నిమిషాలు. నమస్కారం. నేను 2003 జూన్ 29 వచ్చింది జనంలోకి. మా బాబు మా పాప మెడిటేషన్ నేర్చుకొని వచ్చి కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నమాట. ధ్యానం కూడా తెలియదు. జూన్ 29 కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అప్పటి నుంచి నా అంతరంగంలో మొదలైంది, ఇందులో ఏదో ఉంటే తెలుసుకోవాలి అని. ఆ తెలుసుకోవడం 2003 నుంచి కూడా ధ్యానము, ధ్యాన ప్రసారం, ఫ్యామిలీగా పంచడం అలా జరుగుతూనే ఉంది. నేను 2007లో హైదరాబాద్ రావడానికి కారణం మా బాబు జాబ్లో జాయిన్ అవ్వగానే నాకు హైదరాబాద్ అంటే తెలియదు. అప్పటికి 40 రోజులు మౌనంలో ఉన్నాను నేను. ఆ మౌనంతో హైదరాబాద్ వచ్చాను. ఆ రావడం మౌనం అయిపోయాక కుక్కడపల్లి సెంటర్కి వెళ్ళాను. లక్ష్మీ మేడం పరిచయం అయ్యారు. అంతే. ఇంకా అప్పటి నుంచి 2007 నుంచి హైదరాబాద్ ధ్యానం చేసుకుంటూ తపనే తపస్సు అనే విషయం తెలుసుకుని ప్రతి ఇల్లు ఆశ్రమం అవ్వాలన్నదే నాకు 2004లో వచ్చింది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఈవిడ ఎలాగంటే వీళ్ళ ప్రచారం వరుస వెళ్ళి ప్రచారం చేయమన్నారంట సారు. ఒక 2 గిన్నెలు ఒక స్టవ్ వేసుకొని అక్కడ ఎవరు తెలియదు వెళ్ళిపోయి ఒక చెట్టు కింద పెట్టుకొని అన్నం కూర వండుకొని తిని ఊళ్ళోకి వెళ్ళి ఒక పరిచయాలు పెంచుకొని ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. అది ప్రచారం అంటే. అన్ని హక్కులు ఏర్పాటు చేసి వేగలే ప్రచారం అనగానే మేము ఉన్నామంటూ డొనేషన్స్ అంటే కాస్త ఇంకా వాళ్ళు ఇచ్చేదాకా వదలరు. మనందరికీ తెలిసింది చంద్రకళ మేడం, లక్ష్మీకాంత్ గారు మరి డొనేషన్ కౌంటర్లో కూర్చుంటారు, డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు, క్లాసులు చెప్తారు, క్లాసులు కండక్ట్ చేస్తారు. మరి ఈ దంపతుల్ని సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టం. ప్లీజ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా మరి పొందాలిస్తారు. ప్లీజ్. నమస్కారం. నేను 2007లో నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జేఓ పనిచేసి రిటైర్ అయ్యాను. దాని తర్వాత జ్ఞాపకం నాకు 2011లో జరిగింది మా ఆవిడ ద్వారా. దాని తర్వాత నేను ఆరోగ్యం అనేటువంటిది చాలా ఇష్యూస్తో చాలా ఇదైపోయాను. 2011లో నాకు ఒక హాస్టల్ క్లాస్లో కూర్చొని చేసినప్పుడు నాకు మొత్తం బాడీ మొత్తం క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకో గ్రేట్ మాస్టర్, సేతు విజ్ఞానం అనగానే గుర్తొచ్చే పేరు బాలకృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి బాలకృష్ణ గారిని సత్కరించుకోవడం మన అదృష్టం. ఎన్నో మరి సేతు విజ్ఞాన వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ప్రతి మన ఆంధ్ర తెలంగాణనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మరి ఇంకొక గ్రేట్ మాస్టర్స్ ప్రచారం అనగానే ముందుంటారు. వయసు భేదం లేకుండా నర్సయ్య గారు, జయమ్మ గారు. ప్లీజ్ వెల్కమ్.
మేడానికి నా ఆత్మ ప్రణామాలు. నేను వచ్చిన మహిళలందరికీ నా ఆత్మ ప్రణామాలు. మహిళ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఆయన జ్ఞానప్రసారం నేను షాపు చూసుకుంటాను, అంతే నాకు చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీర్పేట సువర్ణ గారు, రాములు గారు మరి త్రిమూర్తి అనే ఒక నామధేయంతో ఒక పిరమిడ్ నిర్మించి ఎంతో మందికి అక్కడ ధ్యానాన్ని ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ఇంక్లూడింగ్ పురుషులకి. ఎందుకంటే పురుషులకు వ్యక్తిగత ఉంటుంది కాబట్టి అందరికీ ఇంక్లూడింగ్ మీ. ఆ తర్వాత ఏదైనా సృష్టి నుంచి తీసుకున్నాము అంటే అది వెనక్కి ఇవ్వాల్సిందే, అది నిలబడి ఉంటాం. అది సమయం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఈవెన్ ఈ సత్కారం కానివ్వండి, ఇది మనం బాధ్యత పెంచుతుంది అన్నారు మేడం గారు. దాంతో ఏంటంటే సత్కారం తీసుకోవడం కాదు, మనం ఇక్కడ కూడా నేర్చుకోవాలి. ఇస్తున్నాయి కానీ రుణముక్తి అవుతాం, అన్నీ తీసుకోవాలి. అట్లాగే భార్య నుంచి మేము పొందుతున్నాము, అది కూడా ఇవ్వగలగాలి. అదే అసలైన విముక్తి నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక అద్భుతమైన జంట బీరంగూడ నుంచి వచ్చారు, మాధవీలత గారు, అలాగే రామ్మోహన్ గారు. ప్లీజ్ సార్. మేడం స్కూల్ టీచర్గా ఉంటూ ఎంతో మంది విద్యార్థులకి ధ్యానం నేర్పిస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టించారు, అఖండ ధ్యానాలు కానీ మరి ఎన్నో వర్క్షాప్స్ ఆ పిరమిడ్ ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని అందించారు. ప్లీజ్ సార్. సభకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇక్కడున్న అందరికీ ఉమెన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. సో కొన్ని సంవత్సరాలుగా మేము గత 20 సంవత్సరాలలో దీంట్లో ఉన్నాము. పిహెచ్ఎల్లో చాలామంది ఎన్నో సమస్యలతో మేడం గారు చెప్పినట్టు మేము మా కోచింగ్ విధంగా అందరికీ సహకరిస్తూ మా యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఇద్దరం కూడా డ్యూటీ చేస్తాము. అయినా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో మా అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేసి చాలామంది ధ్యానులను వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లను నివృత్తి చేసి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క శాయశక్తిలో కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. First woman of the PSSM, Mrs. Swarnamala Patri Madam ji, Namaskara. And all women who are present here, wish you happy Women's Day. I congratulate everyone on this great day. ఒక స్త్రీ అంటే ఇక్కడున్న డయాస్ మీద ఉండి ఎవరైతే సత్కారం అందుకుంటున్నామో we are only not the great, the every woman, ప్రతి ఇంటిలో ప్రతి మహిళ
సృష్టికి కారణం, సహనానికి కారణం, ప్రేమకు కారణం, అంకిత భావానికి కారణం, అన్నిటికీ ప్రతీకగా నిలబడి ఒక్కొక్క కుటుంబాన్ని ముందుకు నడిపిస్తేనే ఈ సృష్టి మొత్తము ముందుకు నడుస్తుందండి. కానీ మన పత్రి సార్ ముందుకు నడుస్తుందని అనే విషయము మనకు తెలిసిన దాన్ని తెలియజెప్పాల్సి వస్తుంది కొంతమంది పురుషులకు. అది కూడా ఇప్పుడు ఈ మీడియా కానీ ఇట్లాంటి మీటింగ్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ అవేకెనింగ్ కాల్స్ ఫర్ మెన్ అండ్ అవేకెనింగ్ కాల్స్ ఫర్ ఉమెన్. అండ్ పత్రి సార్ మనకిచ్చిన కరేజ్ ఏంటంటే, ఎంతసేపు ఐ కాంట్ గో, నేను చేయలేను, నేను ఉండలేను అనే దానికి నో, ఎక్కడో లేదు. ఆ ఎనర్జీ నీ లోపలనే ఉంది, నువ్వు బయటకు తీసుకో, నీకు నువ్వే సపోర్ట్, అది నేర్చుకో అనేది నేర్పించినందుకు ఆ గురువర్యులకు పాదాభివందనం చేస్తున్నాను. అండ్ నా లక్ ఏంటంటే, చేతి నిండా పిల్లలు స్కూల్లో, పక్కనంతా ఇంటలెక్చువల్స్, అంతా మాస్టర్స్, స్కూల్స్, టీచర్స్, అందరితో ఎవ్రీ మూమెంట్ ఫిజికల్ లైఫ్ షేర్ చేసుకుంటూ వాళ్ళకు ఈ స్పిరిచువల్ బోధన చేసే అవకాశము నేను ఈ జన్మలో డిజైన్ చేసుకున్నందుకు నాది నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మై హస్బెండ్ సపోర్టెడ్ మీ అలాట్, చాలా సపోర్ట్ చేశారు. ఎన్నో, నేను దగ్గర 18 years బ్యాక్ వచ్చాను దీంట్లోకి, కానీ ఏ ఊరు వెళ్ళి చెప్పొస్తాను, ఊర్లలో పంపించారు, పాంప్లెట్స్ పంపించారు, క్లాసెస్ తీసుకొని ఇచ్చారు. వేరెవర్ ఐ వాంట్ టు గో, ఈ గేవ్ పర్మిషన్. సండే నా ఒకరోజే ఇంట్లో ఉంటామని ఈ నెవర్ ఆబ్జెక్టెడ్. ఆయనకు కావాల్సింది పిల్లలకు ఫుడ్, ఆయనకు ఫుడ్ అరేంజ్ చేసి యూ గో హెడ్ అని చెప్పి సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పిన్ని బాబాయ్, ఎవరైతే దీనికి మార్గదర్శకులో. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పుడైతే నేను కొంచెం వెనక్కి తగ్గేదాన్నో ఈ ఫిజికల్ లైఫ్లో, ఈ మాయలో పడి, అప్పుడు ఇట్లాంటి మేడమ్స్ వచ్చేవాళ్ళు తట్టి లేపడానికి. రామాదేవి మేడం, Lakshmi madam, Nirmala madam, they are all great masters who are dedicated their life. I appreciate them. Thank you. Thank you madam. Thank you sir. So, జ్ఞాన మహాచక్రం అనగానే అన్నదానం గుర్తొస్తుంది. అన్నదానం అనగానే మరి నరసింహులు గారు గుర్తొస్తారు. నరసింహులు గారు, శోభా మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. ఈ దంపతుల్ని జ్ఞాన మహాచక్రం అనగానే అన్నదానం గుర్తొస్తుంది. అన్నదానం అనగానే మరి నరసింహులు గారు గుర్తొస్తారు. నరసింహులు గారు, శోభా మేడం, ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. ఎంతమంది వచ్చారు, ఏ సరుకులు వచ్చాయి, ఎంత వండించాలి, ఎలా, ప్రతిదీ ప్రతి క్షణం ఎరుగుతూ ఉండేటటువంటి జాబ్ అది అన్నదానం దగ్గర. మరి అలాంటి గొప్ప సర్వీస్ అందిస్తున్నారు నరసింహులు గారు. ఆయనకి హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక గొప్ప మాస్టర్ ఉమా మహేష్ సబిత గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఉమా మహేష్ గారు. ఆనాడు మీరు వేసినటువంటి బీజాలే ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాం. మిమ్మల్ని సత్కరించుకోవటం మా అదృష్టం. 95లో ధ్యానం మొదలు పెడితే హైదరాబాద్కు 96లో వచ్చాను. ఒక ఊరు, ఒక ప్లేస్లో క్లాస్ తీసుకుని ఆ రోజు కనపడిన ఫస్ట్ కపుల్ నరేందర్ గారు, నరేందర్ అన్న అండ్ వైఫ్. అప్పుడు ఒక 5-6 మంది ఉంటే చాలా అనుకుంటే ఇప్పుడు ఏదో హైదరాబాద్ పెద్ద మహాసాగరమై హెడ్ క్వార్టర్ అయిపోయింది. కర్నూలు స్టార్ట్ అయితే మర్చిపోయి హైదరాబాద్లోనే ధ్యానం స్టార్ట్ అయింది అన్న పరిస్థితి వచ్చింది. సో ఈ లెవెల్లో కష్టపడుతున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మగవాడు బుద్ధులు కావాలంటే ఆడవాడిగా మారాలి, ఆడవాళ్ళు బుద్ధులు కావాలంటే మగవాడిగా మారాలి, వేరే దారి లేదు. సో మన మగ పురుషులందరూ
స్త్రీలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న అతి మగతనాన్ని తగ్గించుకోవడమే స్త్రీతత్వం. అతి స్త్రీతత్వాన్ని తగ్గించుకొని స్ట్రాంగ్గా ఎలా తయారు కావడమే బుద్ధత్వం. సో మనం ఆడవారిగా పుట్టాం కాబట్టి ఆడవారిగా ఉండడానికి పెట్టే అవసరం లేదు. మగవారి లాంటి ఒక శక్తి యుక్తులన్నీ సంపాదించుకోవాలి. ఆడవారిగా పుట్టాం కాబట్టి ఆడవారిగా చనిపోయే అవసరం లేదు. మగవారిలాగా మగవాడు ఆడవాడిగా తయారు కావాలి. దానికోసమే ధ్యానం, దానికోసమే జ్ఞానం. ఇందాక మేడం పదం వాడగా అన్నారు అదే. సో అలా అందరం తయారవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 10 సార్లు అయిపోతే నాకు జీవితం లేదు. 10 సార్లు అయిపోతే 10 సార్లు వెళ్తున్నా. గైడెన్స్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పత్రి గారికి, పత్రి మేడం గారికి నా నమస్కారాలు, పదామి నమస్కారాలు. మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ ధ్యాన మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2008 ధ్యానమాయజ్ఞం కర్నూలు జరిగిందండి. ధ్యానమాయజ్ఞంలో మా మ్యారేజ్ అయింది. పత్రి గారు, పత్రి మేడం చేతుల మీదుగా మా పెళ్లి జరిగింది 2008లో. 2001 మర్చిపోయాను. 2001 31st నైట్ జరిగింది మ్యారేజ్. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేను ముందు మామూలు 95 నుంచి కూడా మేము మెడిటేషన్లోనే ఉన్నాము హైదరాబాద్లో. స్టార్టింగ్ 2 క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళము. బట్ మ్యారేజ్ తర్వాత ఎన్నికలు చూసుకోలేదండి. ఆ తర్వాత పత్రిక ఆశీస్సులతో మహారాష్ట్ర అంతా, నార్త్ ఇండియా మొత్తం తిరగడం జరిగింది. షిరిడీలో 2006లో ధ్యాన మహాయజ్ఞం జరుపుకోవడం జరిగిందండి. పెద్ద పెద్ద గురువులంతా మన ప్రోగ్రామ్కి రావడం జరిగింది. జంగిదాస్ మహారాజు, ఫీటిసాజ్ మహారాజ్ ఎవరైతే జైన్ పెద్ద గురువు ఉన్నారో మన ప్రోగ్రాం రావడం జరిగింది. అది అండి మనకు పత్రి గారు మన లోపల శక్తి. ఇప్పుడు నేను మామూలు అమ్మాయిని వెళ్ళి ధ్యాన మహారాష్ట్ర నార్త్ ఇండియా తిరగామంటే ఎలా అండి? గట్టిగా గురుగారు చెప్పండి కొడదాం. మనలో ఉన్న శక్తిని మనం బయటికి రావాలంటే ధ్యానం ఒక్కటేనండి. ధ్యానం చేస్తేనే మన లోపల ఇన్నర్ ఎనర్జీ బయటకు వచ్చి మనం ఏం చేయగలుగుతాము, మనలో ఎంత దమ్ము ఉంది అని మనకు తెలుస్తుంది. ధ్యానం ఒక్కటే మార్గం. దట్ ఈస్ ద ఓన్లీ ఛానల్ వాట్ వి ఆర్. మనం ఏం తెలుసుకోవాలంటే ధ్యానం అనేది చేస్తేనే మనకు తెలుస్తుందండి. కరెక్ట్గా చేయగలుగుతాం. ఏదైతే చేయకుండా కరెక్ట్గా ఈ లైఫ్లో ఏం అనుకున్నామో అదే కరెక్ట్గా చేయగలుగుతామండి. ఇంకా మా స్నానం చెప్పాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నిటిని చూసుకోలేదండి. నేను ముందు కూడా ధ్యానంలో ఉన్నాను, కానీ ధ్యాన ప్రచారము మ్యారేజ్ అయిన తర్వాత విస్తృతంగా ప్రచారం చేశామండి. సబిత తిరగని రాష్ట్రం అంటే ఏమీ లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు తిరిగింది. 3 నెలల పాప ఉన్నప్పుడు కూడా డెలివరీ, ఎవరైనా ప్రెగ్నెన్సీ వస్తే భయపడతారు, ఎక్కడ తిరగకూడదు, ప్రెగ్నెంట్ బాడీలు పెట్టుకొని అలా అన్ని రాష్ట్రాలు తిరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే మళ్ళీ అలాగే అన్ని పనులు నాతో పాటు నేను చేసిన ప్రతి పనిలో ఉంది. సో అందరూ భార్యాభర్తలు ఇలాగే కలిసి అందరూ పని చేయాలని థ్యాంక్ యూ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు 3 months ప్రెగ్నెంట్ అండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా దగ్గర నన్ను పంపించారు. మా వాళ్ళంతా బంధువులంతా ఏంటి ఇట్లా ఫ్రెండ్స్ అంతా ఇట్లా వెళ్తున్నావు ఏంటి అన్నారు. సరే వెళ్ళమన్నారు, వెళ్ళిపోతున్నాను అంతే. సో నార్త్ ఇండియా షిల్లాంగ్, గౌహాటి అక్కడంతా సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఉంటాయండి. ఆ లోపలికి ఎంటర్ అయ్యి మేమంతా జవాన్లకంతా కూడా సోల్జర్స్ ధ్యానం చెప్పడం జరిగింది. లోకల్లో కూడా గురువుగారు పత్రిక అన్ని మహారాష్ట్ర, గుజరాత్, మరాఠీ చాలా అన్ని లాంగ్వేజెస్ అన్ని మన హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరూ సొసైటీస్కి వెళ్ళి చెప్పండి అన్నారు. అప్పుడు నరేంద్ర సార్ ఇక్కడ ఉన్నారు. నరేంద్ర సారు తీసుకెళ్ళి అక్కడ సార్తో క్లాస్ ఇప్పించడం జరిగింది మరాఠీ వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ విధంగా నా ప్రచారం ఇలా కొనసాగుతుందండి. ఇక్కడ ఉన్న అందరు ధ్యాన మహిళా మూర్తులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వయసు భేదం లేకుండా ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని అందిస్తున్నటువంటి ఇంకొక జెండా విజయ మనోహర్ గారు, గోవర్ధన్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్.
భాష భేదం లేకుండా ఊరూరా దేశం ధ్యాన ప్రచారానికి వెళ్ళలేమంటూ ఎన్నో దేశాల్లో ప్రచారం చేసినటువంటి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర మదన్కర్ గారు, అనిత గారు, ప్లీజ్ సార్. మీరు నరేంద్ర గారిని చూస్తుంటే అప్పుడప్పుడు నాకు అసూయ కలుగుతూ ఉంటుంది. అన్ని భాషల్లో ప్రచారం చేస్తున్నారు అని. నేను మాత్రం తెలుగు తప్ప నాకు వేరే ఏది రాదు. సంఖ్య లేదండి, వందలు వేలు దాటిపోయి లక్షల్లో వచ్చాయి సార్ చెప్పేటువంటి క్లాసులు. మరి సార్ మీ చేడ ప్రయాణంలో ఒకే ఒక ముక్క పత్రిక అంటే చెప్పాలి, సింగిల్ వర్డ్. నా శ్వాసే పత్రి సార్, నా కాన్షియస్ పత్రి సార్, నా బాడీలో అణువణువున పత్రి సార్. పత్రి గారు ఒకరోజు అన్నమాట, నువ్వు వెళ్తే నేను వెళ్ళినట్టు ఉంటుంది, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను నువ్వు వెళ్తే అన్నారు. ఒరిస్సా 3 days ప్రోగ్రామ్ చేశాను మన మచిలీపట్నం, వయ్యూరు. నిన్న రాత్రి విజయవాడ ఆగిరిపల్లి చేసుకుని 2 గంటలకు రాత్రి వచ్చాను. మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మహిళల గురించి ఒక మెసేజ్, ఎవరు గ్రేట్ ఎవరు తక్కువ అనేది ఎప్పుడు లేదు. నాకు ఆల్రెడీ కండిషన్ పెట్టారు, అందుకే క్లాస్ చెప్పాను ఈరోజు. ఎందుకంటే స్టార్ట్ చేయగానే ఎవరో వచ్చేస్తుంటారు బాడీలో. ఒక బుక్ లో చదివా 30 years బ్యాక్, మహిళలకు 7 times పవర్ ఎక్కువ ఉంటుంది జెంట్స్ కంటే. అదే ఆదిశక్తి. ఈ శక్తి నాకు ఉన్నందుకు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాను. స్వర్ణమాల మేడం ఉన్నందుకే పత్రిసారిగా తిరుగుతున్నాను. ఆకాశానికైనా చేయి పెట్టవచ్చు జెంట్స్, లేడీస్ సైలెంట్ గా ఎప్పుడుంటే చాలు. ఒక ఆదిశక్తి నిజంగా. ఆ ఓర్పు, ఆ పేషెన్స్ ఏ వర్క్ ఉన్నా కానీ, నా షాప్ లో కానీ, పిల్లల వర్క్ కానీ, ప్రతిదీ నేను చూసుకుంటా, మీరు వెళ్ళిపోండి అంటుంది. గయ్యాడి భార్య ఇంట్లో ఉంటే భర్త ఎక్కడ తిరగలుగుతాడు? తిరగలేడు. అందుకే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి జెంట్స్ లో కూడా, లేడీస్ లో కూడా. ఈగో ఒక్కొక్కసారి చిన్న చిన్న అవతవకలు అవుతుంటాయి. వాళ్ళ కోపం వస్తే జెంట్స్ సైలెంట్ అయిపోవాలి, జెంట్స్ కోపం వస్తే లేడీస్ సైలెంట్ అయిపోవాలి. అదే అండర్స్టాండింగ్. దిస్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎఫ్. ధ్యానంతో బ్యాలెన్స్ వస్తుంది. వైఫ్ హస్బెండ్ ధ్యానం చేస్తే ఒక పరిపూర్ణమైన కుటుంబంగా మారుతుంది. అప్పుడే ఈ ఊరు, వాడ, పల్లె, సమాజం అంతా, ప్రపంచం అంతా బ్యాలెన్స్ గా అవుతుంది. ఆ బ్యాలెన్స్ చేయడానికి పత్రికలు పరిపూర్ణంగా వచ్చినందుకు, మనందరినీ పరిపూర్ణంగా చేసినందుకు నిజంగా పత్రికకి కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా చూస్తూనే ఉన్నారు లక్ష్మి గారు. అదే చాలా భయపడతాను నేను స్టేజ్ దగ్గర వస్తే, అందుకే ఇంకా కూర్చుంది. థ్యాంక్ యూ. మహిళా పవర్ అనేది చాలా చక్కగా వివరించారు నరేంద్ర గారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక గ్రేట్ మాస్టర్ బ్రహ్మారెడ్డి గారు, కోటేశ్వరమ్మ గారు. ఇంకొక జంట బోయినపల్లి నుంచి వచ్చారు, రాఘవమ్మ గారు, సాయిరాజ్ గారు. మరి ధ్యానం పిరమిడ్ కట్టి ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మీపేటలో ఇంకొక జెండా దొరైస్వామి గారు, శోభ గారు.
అన్నదాత సుఖీభవ ప్రాజెక్టు చైర్మన్గా ఎన్నో సేవల్ని అందిస్తున్నటువంటి అరుణ్ గారు సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా బిగ్ క్లాస్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కానీ మహిళా దినోత్సవం అని చెప్పేది దినోత్సవం మనకు ప్రతిరోజు మహిళా దినోత్సవం ఉంటుంది అసలు నన్ను అడిగితే. ఎందుకంటే పొద్దున్నే లేవగానే మహిళలే కార్యం చూసుకోవటం, ఈ పనులు చూసుకోవటం, వాళ్ళు లేకపోతే ఉండదు. అందుకని నన్ను అడిగితే రోజు మహిళా దినోత్సవం. మరి పత్రి మేడంకి, మరి పితామహ పత్రిజీ గారికి, మాతామహ సొన్నమాన పత్రి గారికి, మరి మనం ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఆ పిఎస్ఎస్ మూవ్మెంట్లో రావటమే చాలా మనకు గొప్ప దినం అసలు. అది ఒక డేగా పెట్టుకుని మనం చేసుకున్నా కూడా, అది ఎన్ని రోజులు చేసుకున్నా కూడా ఆ ఫంక్షన్ ఇది ఉండదు. మరి మన అందరికి కూడా సేవా భాగ్యాన్ని కల్పించి, ఇంత అవకాశాలు కల్పించి మనందరినీ కూడా ఇలా తీర్చిదిద్దుతున్నారంటే మనం ఎప్పుడు కూడా పత్రి గారికి ప్రతి క్షణం నేను ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మనం ఆడు లేకపోతే ఈ జీవితంలో ఇంకేమనుకులు ఉండేవో నాకు తెలియదు. మరి ఇంత చక్కగా లక్ష్మి గారు, రాజేష్ పోలా, చంద్రశేఖర్ గారు ప్రతి భాగ్యనగర్ పిఎస్ఎస్ఎంని ప్రతి క్షణం గుర్తు చేస్తున్నారు. అంటే అంతకుముందు 108 పెర్మిట్ ఎక్కడ పెట్టారు, ఇప్పుడు 108 శాఖాహారాన్ని పెట్టారు. ఇది మన భాగ్యనగరాన్ని ఇంకా భాగ్యనగరం చేస్తున్నారు. అది నేను అనుకుంటున్నాను. మన అందరం కూడా వాళ్ళతో ఫుల్గా సహకరించాలా. ఇంకో విన్నపం ఏంటంటే రేపు శివరాత్రి 10, 11 హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మనం హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు అంతమంది మిస్ కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువుల్ని, స్నేహితులను కూడా తీసుకురండి. మరి మన అకామిడేషన్ మన లక్ష్మీ మేడం అందరికి కూడా కల్పించబడుతుంది. మరి 10 నైట్ 11 నైట్ అద్భుతంగా సంగీత నాద ధ్యానాలు ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ కాకుండా. మన పౌర్ణమి రోజు ఎంతమంది వచ్చారో తెలియదు కానీ చాలా అద్భుతంగా జరిగింది. మరి అదే అద్భుతాన్ని రేపు మహాశివరాత్రిలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ. అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే అంత శక్తిని సంపాదించుకుంటున్న మహేశ్వర మహాపీఠ మహాశక్తి క్షేత్రం. థ్యాంక్ యూ. సార్, అపూర్వమైన జంట విధాని సురేష్ బాబు గారు, మల్లేశ్వరి గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చెరొక నిమిషం మాట్లాడచ్చు. 2 నిమిషాలు షేర్ చేసుకుంటాం. ఓకే. ముందు మన మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ మూమెంట్లో రావడం మనకు గొప్ప అదృష్టం. ఎందుకంటే 2002లో వచ్చాము, ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశాము. ట్రస్ట్లో మరి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా అద్భుతంగా గురుగారు గొప్ప అవకాశం ఇచ్చారు. చేసుకుంటూ వచ్చాము. ట్రస్ట్కి ఎటువంటి రిమార్కులు రాకుండా చేసుకున్నాము. అలాగే పిఎంసీలో ఉన్నప్పుడు మన ధ్యానాచరణ కూడా అద్భుతంగా చేసుకున్నాము. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ప్రాజెక్టుకి చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. మనందరి సహకారంతో, ఇది ఎవరో ఒకరు చేసేది కాదు. ఇది పిఎస్సీ మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా సేవే మహాభాగ్యం ఆ కాన్సెప్ట్ అందరం వెళ్దాము. ఏ ఒక్కరితో అయ్యేది కాదు. కానీ ఈ శ్వాస మీద చేస్తే ఎలా ఎంత గట్టిగా అందరికి వెళ్ళిపోయిందో ఈ 108 రోజుల కాన్సెప్ట్ భాగ్యనగర్ పిఎస్ఎం వాళ్ళు అద్భుతంగా తీసుకున్నారు. అఖండ ఛానల్ అంటారు, 108 పిరమిడ్ అంటున్నారు. అద్భుతంగా తీసుకున్నారు. ఆ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అక్కడికి అయిపోయింది మేడం. స్త్రీకి ఇంత గొప్ప శక్తి ఉంది అని మనలో ఉన్న శక్తిని బయటికి తీసిన గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాం.
స్త్రీ లక్షణం గురించి ఒక సెకండ్ చెప్తాను. స్త్రీలో తాక్షము, సాక్షము, రాక్షము ఉంది. అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఆ తర్వాత పైన ఉన్న జీరో శుద్ధ సాత్వికము. ఆ స్త్రీ లక్షణానికి దీర్ఘం తీస్తే ఈశ్వరత్వం. అంటే పరమాత్మ స్త్రీ అన్న ఒక పదం తెలుగు అక్షరం స్త్రీలో స్త్రీత్వం అంతా ఎంత గొప్పదో స్త్రీ గురించి చెప్పారు. అలాగే బ్రహ్మ సృష్టించినప్పుడు తనని ఎప్పుడూ తలుచుకోవాలి అని చెప్పి అమ్మ అన్న పదాన్ని సృష్టించాడు బ్రహ్మ. మరి అమ్మతనాన్ని మరి ఇంట్లోనే ఉండి అంతవరకే పరిమితం కాకుండా లోపల మనలో ఉన్న శక్తిని ఎంత శక్తి ఉందో, అంటే 90 మందికి బావిలో నీరు ఎట్లా వస్తుందో అలాగే స్త్రీ కదిలి బయటకు వచ్చిన తర్వాత ఆ శక్తిని ఎవరు ఆపలేరు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ జిమ్ క్లాసెస్లో కానీ దేంట్లోనైనా మరి ఇంట్లో కూర్చున్న మనము ఇన్ని క్లాసెస్ చెప్పుకుంటూ ఇంత ఆ నాలెడ్జిని అర్థం చేసుకుంటూ మీలో ఈ శక్తి ఉందని తెలియజేసిన గురువు గారికి పాదాభివందనం మరొకసారి చేసుకుంటూ స్త్రీ జన్మ ఇచ్చినందుకు మరి భర్తకి నేను నా వంతుగా నా భర్తకి సహకరించిన తప్ప ఇంక బయటకు వచ్చి ఏం చేయలేకపోతున్నాను. చాలా బాధపడుతూ గురువు గారితో కూడా చెప్పుకున్నాను ఈ విషయం. ఏంటంటే నాకు కొన్ని సంసార బంధం ఉంది మేడం, సంసార బంధం పూర్తి చేయండి, అది కూడా సేవేను అని చెప్పారు. మరి నా హస్బెండ్కి పూర్తి సహకారాన్ని అందిస్తూ నా వంతుగా నేను చేసుకుంటున్నాను. ఈ జన్మ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ మహిళలకి మనకి ఇచ్చిన అదృష్టాన్ని ఇంకా 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 దిగ్విజయం చేసుకుంటూ గురువు గారిని ప్రతిక్షణము తలుచుకుంటూ మనం ఎంతో ఎదగాలని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. లక్ష్మీతో చాలా పనిచేశాను నేను. జాన్ మహాచక్రంలో రిసెప్షన్ కౌంటర్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ అయినప్పుడు ఫస్ట్ ఆర్గనైజర్ పేరే కానీ మొత్తం అంతా లక్ష్మి చూసుకునేది. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత కూడా మరి మొన్నటిదాకా కూడా చేసుకురాగలుగుతున్నానంటే ఆ శక్తి అవన్నీ కూడా గురువు గారే ఇచ్చారు. మరి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కొత్తపేట నుంచి మమత గారు, రాజేష్ గారు. కొంపల్లి పద్మారాణి గారు, ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే భాగ్యనగర్ పిఎస్ఎంలో ఒక మూల స్తంభం ధూళిపూడి చంద్రశేఖర్ గారు, వాణి గారు ప్లీజ్. మనం చూసే ప్రతి బ్యానర్ సారే చేస్తారు, మీ అందరికీ తెలుసు. కలరు, డిజైన్, లెటర్స్ అన్నీ కూడా. మరి చేణ మహాచక్రాల్లో అకామిడేషన్ అనగానే ధూళిపూడి చంద్రశేఖర్ గారు గుర్తొస్తారు. ప్రతిదీ కూడా ఈ భాగ్యనగర్ టీం ఒకరికి ఒకరు అన్ని మాట్లాడుకొని ఎలా చేయాలి, ఏం చేయాలని నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఈ దంపతుల్ని విసుగు విరామం అనేది చంద్రశేఖర్ గారి మాటలు ఎప్పుడు వింటూ ఉంటాం. మరి వాణి గారిని మాట్లాడవలసిందిగా. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ముందుగా పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామములు. ఈ కోవిడ్ టైంలో నాకు మంచి ఆపర్చునిటీ
ఆపర్చునిటీ అండి. మహిళలందరినీ చూసి మెయిన్ ముఖ్యంగా లక్ష్మీ మేడం చూసి మ్యాథ్స్ నాకు వీలైనంత వరకు ర్యాలీలన్నిటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మ్యాథ్స్ 7 years నుంచి నేను బయటకు రాలేదు. అన్ని ర్యాలీల్లో మ్యాథ్స్ వీలైనంత వరకు నేను పార్టిసిపేషన్ ఇవ్వడం అయింది. చాలా సంతోషంగా ఆత్మ సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శాకాహార ర్యాలీలో కిక్ ఉంది, అది అర్థమైన వాళ్ళు ఆగిపోరు, అర్థం కాని వాళ్ళే ఆగిపోతారు. ఒక్కసారి ర్యాలీకి వచ్చి ఒక్కసారి స్లోగన్ చెప్తే ఇంకా వదలరు. అందుకే అందరూ స్లోగన్స్ చెప్పాలి చెప్పాలి అని అనేది. అలాగే ఇంకొక అపూర్వమైన జంట మన అందరికీ, మనకన్నా మన గురుగారు అయినటువంటి పత్రిజీ గారికి ఆంతరంగిక శిష్యుడిగా, ఆంతరంగిక మిత్రుడిగా, మరి పిఎస్కి ఎన్నో సేవలు అందించినటువంటి దామోదర్ గారు, భారతి గారు. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ మేడం. ఫ్రెండ్లీగా ఎక్కువ చూస్తాను నేను. ఫ్రెండ్లీతనం ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏ టెన్షన్ తీసుకోకుండా ఎప్పుడు నవ్వుతూ 24 hours నవ్వుతూ ఉండాలని ఆశ. కానీ అప్పుడప్పుడు మనని లేపుతూ ఉంటుంది అన్నట్టు. ఏంటి నువ్వేంటి అని చెప్తుంటుంది. అందుకని మనము వాళ్ళ అమ్మలందరికీ, అమ్మాయిలందరికీ, అందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. ఆ మెసేజ్ని మనం యూజ్ చేసుకున్నాము. లేడీస్ అందరూ, అమ్మలందరికీ హ్యాపీగా ఉండాలన్నా, అందరితో సరదాగా ఉండాలన్నా నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉన్నప్పుడే మనము అన్ని మర్చిపోయి, ఏదైనా ఉన్నా కూడా మర్చిపోయి కూడా మనం ఉండడానికి అవకాశాలు. పత్రిసార్తో మేము 2002లో ఎంటర్ అయినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది చూసుకోలేదు. నా శ్వాసనే గురుజీ. మేము ఇవాళ ఇక్కడ ఉన్నామంటే మేము గురుజీ ద్వారానే జీవించున్నాం. లేకపోతే 2002లో ముందే మేము మా ఫ్యామిలీ మేము ఉండేది కాదు. ఇవాళ ఉన్నామంటే గురుజీయే మా సాక్ష్యం. మేము లేని వాళ్ళు, మా ఫ్యామిలీ లేదు. ఆ తర్వాత ఎన్నో మెట్లు ఎక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాము. అయితే నేను ఎక్కువ బయట తిరగకపోవడము, ఇంట్లో ఎక్కువ ఉండడము, సార్ మాత్రము 100% ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటా, అప్పుడప్పుడు కలుస్తుంటా, కంటిన్యూ తిరిగా నేను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భారతి మేడం. మహిళలది ప్రముఖమైన పాత్ర. మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ, మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మార్నింగ్ జూన్లో మాట్లాడాలనుకున్నాను కానీ ఏమీ రాలేదు. కానీ వస్తుండే దారిలో అసలు ఈ మహిళ అంటే అర్థం ఏమిటి అనేది నాకు ఈ దారిలో సంవత్సరాలతో ప్రయాణం చేస్తున్నప్పుడు అర్థమైంది. ఒక ఆడపిల్లగా భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా తను కన్యగా మారుతుంది. మొదటి స్థితి అది సృష్టి. అక్కడి నుంచి రెండవ స్థితిలోకి వస్తుంది స్థితం, స్త్రీతత్వం. మూడవది లయతత్వం, అక్కడ మహిళాతత్వం. మహిళ అంటే లయతత్వం, మా అంటే మదనం ద్వారా వైమానిక పనికి ఆ అంశతత్వము అంతర్ముఖమైనప్పుడు ఆ శక్తి, ఆత్మశక్తి, అప్పుడు ఆ లీలా వినోదం, ఆ అలాలమంతా లాలాచరణలాగా కరిగిపోతుంది. అది మహిళ, ఆ లయతత్వం. అలాంటి గొప్ప మహిళా భక్తులందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతి మేడం లేకపోతే నా ఆధ్యాత్మిక ప్రయాణం లేదు, నా సాధన కూడా లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇంటి బాధ్యత మొత్తం ఆమె ఎత్తులో పడేసి నేను హాయిగా తిరుగుతున్నాను. థ్యాంక్ యూ. మన మిత్రులందరికీ, కమిటీ వాళ్ళందరికీ, ముఖ్యంగా లక్ష్మీ మేడం అండ్ చంద్రశేఖర్ మా మిత్రులు పూలాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గొప్ప కార్యక్రమం చేస్తున్నారు వారు. తప్పకుండా మనం అందరం సహకరించి భాగ్యనగరాన్ని భాగ్యవంతం చేద్దాం.
చాలా భాగ్యవంతులు. పద్మాశేఖర్ రెడ్డి గారు, అపూర్వ పిరమిడ్. శ్రీనివాస్ పిరమిడ్ నిర్మించారు. శాకాహార ర్యాలీలు, ధ్యానం, అలాగే ఓంకారేశ్వర పిరమిడ్లో కానీ మహేశ్వర మహాపిరమిడ్లో కానీ ధ్యాన చక్రాల టైంలో మరి శ్రీనివాస్ గారు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నామంటే పత్రిసారి గురించి ఒక మాట చెప్తాను. ఆయన ఫస్ట్సారి నేను చూసిందే చెప్తాను. 2008 నవంబరు 5న లలిత మేము షాపుల్లో ఉండేవాళ్ళమండి. ధ్యానము అక్క బాగుంటుంది అనేసి చెప్పేది ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు ఏదో చెప్పుకొని ఉంటుంది నీకు అని ఏదో చెప్పా అనేసి పట్టించుకోలేదు. క్షమించండి, మీరు ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాట్లు. తర్వాత నాకు చెప్తూనే ఉండేది ఫోన్లో ఎన్నిసార్లు చెప్పించుకుంటే బాగోదు, మనం తీసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక 2008 నవంబర్ 5 అయితే వెళ్ళాక అందరూ ధ్యానం చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. 2011 సారు పుట్టినరోజు పోదల్లా అని చెప్పానండి. వెళ్ళామండి. వెళ్తే సరే అక్కడికి వెళ్ళాక 2 పిల్లలండి నాకు. ఒక పిల్లాడికి 10వ సంవత్సరం, ఒక పిల్లోడికి 8వ సంవత్సరం. పిల్లలు పట్టుకొని వెళ్ళారు. వెళ్తే సరే అనేసి సార్ అని సార్ వచ్చారు. అట్లా ఆకలి చేస్తుంది. ఆకలి ఆ పిల్లలకి ఆకలి, నాకు ఆకలి. సార్ వచ్చారనేసి మామూలు ఇలా మొత్తం తిప్పానండి. సార్ అని కూడా నాకు తెలియదు. చూస్తే ఆయన విశ్వరూపం కనిపించింది. ఆయన విశ్వరూపం ఎలా ఉందనుకున్నారు? ఆకాశం నుండి అప్పుడే ఇంకా బయటకు వచ్చి దిగారు భూమికి. మొత్తం అంతా కాంతి. ఆయనకి ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని కళ్ళు, ఇవన్నీ కళ్ళు, రక్తం అంతా కళ్ళు, మీసాల కళ్ళు, ఇవన్నీ జుట్టు, ఇవన్నీ రోమాలు కళ్ళు. అయితే అప్పుడే నేను అనుకున్నాను, ఈయన సమస్త భూమండలానికి కాపాడడానికి వచ్చారు. నేను చిన్నప్పుడు భగవద్గీత అనుకున్నాను, ధర్మ సమర్థాపనాయ సంభవామి యుగైకి. ఈయన ఉన్నారా ఈయన గుర్తుపట్టగల ఎక్కడ నేను ఎక్కడనేసి ఎప్పుడు అనుకునేదాన్ని. నేను ఏదైతే కావాలి అనుకున్నానో అది నాకు దొరికింది అనుకున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం అయితే అమ్మే, అమ్మ అంటే అమ్మ. సరే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అలాగే మీర్పేట మాస్టర్స్ దత్త ప్రసాద్ గారు, లక్ష్మి గారు. నాకు 2006లో యాక్చువల్గా మేము ఎక్కడ అసలు మెడిటేషన్లోకి ఎలా వచ్చామంటే చిన్న ఒకటే నిమిషంలో చెప్పి ముగిస్తాను. ఈ సురేష్ బాబు గారు, నరసింహులు గారు, కృష్ణమూర్తి గారు వీళ్ళ ముగ్గురు క్లాసులు పెట్టి రోజు చేసి చెప్పేవాడు అనమాట, నువ్వు రావాలని. కానీ రోజు వచ్చేవాడు కాదు. నిజంగా వాడు కాదు, రోజు పిలవకపోతే నేను వాడు ఇక్కడ ఉండేవాడిని కాదు. అయితే నేను కూడా వెళ్ళకుండా నేను మా మిస్సెస్ని అమ్మమంటే మా మిస్సెస్ నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదు. నేను వెళ్ళాలంటే నేను బిజినెస్ కూడా చేసేవాడిని, జాబ్ చేస్తాను సార్ ఆఫీస్లో. అయితే ఆ బిజినెస్ పోతే మనకు డబ్బులు రావు అది ఇది అని చెప్తే కనుక సరే డబ్బులు కావాలి కదా, మేము వెళ్తామని నిదానంగా అట్లా వెళ్ళారనమాట. అట్లా ఈ విధంగా, ఎందుకంటే దీన్ని కోఆర్డినేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో నరసింహులు గారు, కృష్ణమూర్తి గారు, సురేష్ బాబు గారు చాలా బాగా మాకు వెనకమాల ఇవాళ మీరుపేట ఈ స్థితిలో ఉందంటే కనుక యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు అనమాట. తర్వాత ఇప్పుడు మేమందరం రాములు గారు, వెంకటేశ్వర గారు, మేమందరం నిదానంగా వచ్చాము. అది వాళ్ళదే. ఓకే సార్.
గురుగారికి సార్కి మేడంకి పిల్లలందరికీ ఈ సన్మానం అనేది నేను అనుకున్నాను ఇంకా బాధ్యత పెంచుతుంది ఫోన్ చేయగానే చేశారు అనగానే ఇంకా బాధ్యత పెరుగుతాయండి అని అనిపించింది అనమాట. చేస్తాం దేనికైనా రెడీ. థ్యాంక్ యూ అండి. నాగేంద్ర గారు, మీనా మేడం, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ నాగేంద్ర గారు, మీనా గారు చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి వచ్చి ధ్యానం నేర్చుకొని ధ్యాన ప్రచారం చేస్తూ వయసుకు మించి ఒక ఆత్మకి వయసు భేదం లేదు అని నిరూపిస్తారు ఈ దంపతులు. వీళ్ళని సత్కరించుకోవడం మన బాధ్యత. ఇక్కడికి చేసినటువంటి మాతృమూర్తులకి సోదరుడి మనకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మహిళలతో పాటుగా ప్రతి పురుషుడు కూడా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి పురుషుడు కూడా తనలో ఉన్న స్త్రీతత్వాన్ని మేల్కొల్పని వాడే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నిలబడ్డారు. మరొకసారి మరి ఇంతటి భాగ్యాన్ని మనకందరూ కల్పించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అదేవిధంగా మన మాతృమూర్తి పత్రి మేడంకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి మన ఇంట్లో అన్ని సమకూర్చి బయటకు రావాలంటేనే చాలా అడ్డంకులు ఉంటాయి. అలాంటిది సర్దుకుపోతూ కూడా మరి నా జీవితంలో నాకు సహకరిస్తున్నటువంటి మీనాకు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భాగ్యనగరంలో ఎస్పెషల్లీ విస్తృతమైన ధ్యానాన్ని, శాకాహారాన్ని మరి ప్రచారం చేస్తున్న భాగ్యనగర్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ కార్యక్రమం మనం 108 మంది దంపతులకి నిర్ణయించుకున్నాం. కానీ ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్లు ఉన్నారు మనకి. మరి వాళ్ళకి మాత్రం తప్పదు, ఆ ఎగ్జామ్షన్ తీసేసాం. శ్రీమతి లక్ష్మి గారు కుకట్పల్లి, శ్రీమతి మాధవి గారు అండ్ అరుణా మేడం. ప్లీజ్ వెల్కమ్ అరుణా మేడం, విజయలక్ష్మి గారు. అందరు రావాలి, లేడీస్ అందరు రావాలి. ప్లీజ్ వెల్కమ్.